కుప్పంలో ఎయిర్పోర్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 8 నెలల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. 3 రాష్ట్రాలకు కూడలిగా ఉండే కుప్పంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సీఎం తెలిపారు. ఒక ఎయిర్పోర్ట్ రావడం ఇది ఒక కళ. భవిష్యత్తులో ఈ ప్రాంతమంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల రూపురేఖలే మారిపోతుంది. బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పంలో విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. భూమి ఇచ్చిన రైతులందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా కానీ బయట కార్గో పంపించాలన్నా ఎయిర్ కార్గో ద్వారా, విమానాల ద్వారా మన కూరగాయల్ని, పళ్ళని నేరుగా ఎక్కడికి పంపించాలన్నా పంపించే అవకాశం వస్తుంది. దీనికి విలువ కూడా బాగా పెరుగుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఉంది. ప్రైమరీ ప్రాసెసింగ్ అట్ట చెల్దిగానిపల్లి రామకుప్పంలో 4,36,00,000 రూపాయలతో ఫౌండేషన్ ఇస్తున్నాం. ఇంకో పక్క టమోటా ప్రాసెసింగ్ సెంటర్ ఇక్కడ చెల్దిగానిపల్లిలో 8 కోట్లతో ఫౌండేషన్ వేశాం. కుప్పానికి ఒక ఎయిర్పోర్ట్ రావడం ఇది ఒక కళ. భవిష్యత్తులో ఈ ప్రాంతమంతా కూడా ఈ ఎయిర్పోర్ట్ వల్ల రూపురేఖలే మారిపోతుంది. బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పంలో విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. భూమి ఇచ్చిన రైతులందరినీ అభినందిస్తున్నా. ఇక్కడ ఎయిర్ స్ట్రిప్ వచ్చిన తర్వాత మనం ఎక్కడికైనా కానీ బయట కార్గో పంపించాలన్నా ఎయిర్ కార్గో ద్వారా, విమానాల ద్వారా మన కూరగాయల్ని, పళ్ళని నేరుగా ఎక్కడికి పంపించాలన్నా పంపించే అవకాశం వస్తుంది. దీనికి విలువ కూడా బాగా పెరుగుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఉంది. ప్రైమరీ ప్రాసెసింగ్ అట్ట చెల్దిగానిపల్లి రామకుప్పంలో 4,36,00,000 రూపాయలతో ఫౌండేషన్ ఇస్తున్నాం. ఇంకో పక్క టమోటా ప్రాసెసింగ్ సెంటర్ ఇక్కడ చెల్దిగానిపల్లిలో 8 కోట్లతో ఫౌండేషన్ వేశాం.